వికసించి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. మాట వరుస కన్న మాట తప్పానని మనం బాధపడతామని క్షమాపణ పత్రం రాసి పంపారు అంటే ఎంత గొప్ప విషయం సుబ్బు కదా అను. అయ్యా ఏమైంది అది సుబ్బు? దానికి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది కదా, కొంచెం నీరసంగా ఉంటుందిలే. నువ్వు ఊరికే నష్టపెట్టకు. అది కాదు సుబ్బు. నువ్వు ఆట ఆడతావు, నన్ను లేచి వెళ్ళిపోమంటావా? అయ్యో నీకు కోపమేనా? ఆగో, ఇందా నువ్వు వాడావుగా, ఎప్పుడు నువ్వేనా? ఆగు ఆగు ఆగు, గుడ్డి గుడ్డి. లేట్ అయింది, నేను బయలుదేరుతాను. అయ్యో లేట్ అయిపోయిందా? అయితే నేను డ్రాప్ చేయనా? మనకు పెళ్లి కుదిరినప్పుడు డ్రాప్ చేస్తానంటే వద్దన్నావు. ఎందుకంటే నాతో నీకు పెళ్లి ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ నీకు ఓకే కదా, అందుకే అడుగుతున్నాను. ఏంటను నేను డ్రాప్ చేయలేననుకుంటున్నావా? నేను బైక్ బాగా డ్రైవ్ చేస్తాను, నన్ను నమ్ము. సరే. థ్యాంక్ యూ అను. రా రా ఎక్కను. కొంచెం స్లోగా వెళ్ళండి. నేను బాగా డ్రైవ్ చేస్తాను, మనిద్దరు ఫ్రెండ్స్ కదా. నీకెప్పుడైనా ఆటో దొరకకపోతే నాతో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. నా ఫోనే సార్. కంపెనీ రూల్స్ ప్రకారం వర్కింగ్ ప్లేస్ లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని నోటీస్ బోర్డ్ మీద ఉంది. am I right? yes sir. మీరా, ఈ రోజు తను కంపెనీలో కొత్తగా జాయిన్ అయిందా? కంపెనీ రూల్స్ తెలియవా తనకే? సారీ సార్. నువ్వు వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసుకురా. నా మొహం ఏం చూస్తావు ఇడియట్? గో. ఓకే సార్. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. am I clear? వినపడుతుందా లేదా? ఎస్ సార్.
ఆర్యాసారామిని మనస్ఫూర్తిగా తిట్టలేకపోయారు. దానికి ఏ పవరు లేదు జెండే. ఉందని మీరు అపోహపడుతున్నారు. మేలుకోండి జెండే. ఆర్య సార్ అనుని తిట్టారు. అను మొహం మాడిపోయింది. దట్స్ ద స్పార్క్ ఆఫ్ దిస్ మూమెంట్. దట్స్ ఇట్. దీని గురించి మీ ఊళ్ళో మాటలేం లేవా జెండే? కొన్నిటికి మా ఊర్లోనే కాదు మీరాజీ, పక్కూర్లో కూడా ఏముండవు. ఇది మాటల్లో చెప్పలేని సంతోషం. వెళ్ళమని చెప్పానా నీకు? వెళ్ళమని చెప్పానా నీకు? మరి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. నా ఆఫీస్, నా ఆఫీస్, నా ఆఫీస్లో నువ్వు వర్క్ చేస్తున్నావు. నువ్వు ఏం చేయాలన్నా నా పర్మిషన్ తీసుకొని చేయాలి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే వెళ్ళొచ్చా సార్? ఎదుటి వాళ్ల గురించి ఆలోచించే మనసుండాలి. సార్ ప్లీజ్. జీవితంలో ప్రేమ ఒక్కటే కాదు. ఆ రోజు ఏం చెప్పావు? మూవీ, రొమాన్స్, హీరో హీరోయిన్, హీరోయిన్ ని విలన్ కిడ్నాప్ చేస్తే హీరో వెళ్లి ఫైట్ చేసి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా సినిమాలోనే జరుగుతుంది, నిజ జీవితంలో కాదు. మనం అనుకున్నవి లైఫ్లో అప్పుడప్పుడే జరుగుతాయి, అనుకోనివి ఎప్పుడు జరుగుతాయి. ప్రేమ కన్నా గొప్పది ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? అదే సార్ ప్లీజ్ టాబ్లెట్ తీసుకోండి. నాకింకా వర్క్ ఉంది. నిన్న ప్రెజెంటేషన్కి సంబంధించి రిపోర్ట్ రెడీ చేయాలి.
దానికి చాలా టైం ఉంది కదా, ఓవర్ టైం వర్క్ చేయడం ఎందుకు? అంటే సర్వేకి వెళ్లే లోపు రిపోర్ట్ రెడీ చేయమని మీరా మ్యామ్ చెప్పారు, అందుకే. సరే అను, మరి నేను బయలుదేరుతాను. టేక్ కేర్, బాయ్. తెలీదు కదూ, మాన్సి పుట్టింటికెళ్ళింది, నీరజ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఏమైంది ఆర్యా? ఏం లేదమ్మా. మరెందుకలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నీ మొహంలో అసలు కళే లేదు, దేనికో బాధపడుతున్నట్టుంది. ఏదైనా సమస్య? ఏ సమస్య లేదమ్మా. కొంచెం చట్నీ వేయండి. ఇందాక వేస్తుంటే వద్దన్నావు. వద్దమ్మా, వద్దు. ఏంటి, గాయమా? ఏం లేదమ్మా. గాయం శరీరానికైతే మానిపోతుందార్యా, అదే మనసుకైతే మానడం మర్చిపోవడం కష్టం. అది కూడా ఒంటరి మనసైతే ఆ గాయాన్ని అస్సలు తట్టుకోలేదు. అందుకే ఆ మనసుకో జత కావాలి, ఆ మనిషికో తోడు కావాలి. త్వరలోనే నీకో తోడు దొరుకుతుందని ఆశపడుతున్నానార్యా. పాకశాల ప్రావీణ్యమంతా ఆర్య సార్ మీద ప్రయోగిస్తున్నావా ఏంటి? నువ్వెలాగో నా వంటల్ని మెచ్చుకోవు, ఎవరిని మెచ్చుకుంటే మాత్రం ఓర్చుకోలేవు. ఏందే ఒక్క డబ్బానే పెట్టుకుంటున్నావు? ఆర్య సార్కి తీసిపోవు. అక్కర్లేదు. ఎందుకమ్మే? సారు ఇష్టంగా తింటారు కదా. తిన్నాక ఆయన ఏమైపోతారు అని బుజ్జమ్మ భయమట్టుంది. యా సుబ్బు, ఏంది నీ చతుర్లో? అబ్బా కూతుళ్ళకి నేనంటే ఎటకారం అయిపోయిందదే. ఇదిగో అమ్మి, సార్కి ఏం కాదు గాని నువ్వు తీసుకుపో. ఆయనకేమైతే నాకేంటి? ఏందట్ట మాట్లాడుతుండావు? ఏమైంది? ఏమీ కాలేదు. చేతికైన గాయం మనకు చూపించనే లేదు. నిన్నటి నుంచి అదో మాదిరిగా ఉండాది. రాత్రి సరిగ్గా భోన్ చేయలేదు, నిద్రపోయిందో లేదో తెలీదు. దాన్ని బట్టి నీకేం అర్థమవుతుందో అది సుబ్బో? నువ్వు పుష్టిగా తిని సుష్టిగా నిద్రపోయావని అర్థమైంది. సుబ్బో అంటే నువ్వు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావు కదా, బుజ్జమ్మ నిద్రపోయిందో లేదో నీకు తెలియలేదు. అది కాదు సుబ్బో, ఆర్య సారు అను ఏదైనా గొడవ పడ్డారేమోనని చిన్న అనుమానం. ఎందుకు గొడవ పడతారే? ఏమో, ఏ విషయం అమ్మి చెప్పనేలేదు కదా. గొడవ అయిందని కూడా చెప్పలేదు కదా. అది కాదు సుబ్. సరే, నాకు షాప్కి టైం అవుతుంది, నేను బయలుదేరతాను. హలో 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 మీరా మ్యామ్, హలో. అను మేడమే మాతో సర్వేకి రావాలి. యా యా అనునే సర్వేకి పంపిస్తాను. సూపర్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వికసించినేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. తను ఏం చేస్తుందో చేయని. రిపోర్ట్ రెడీ అయ్యిందంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ మై కంట్రోల్.
యు వెయిట్ అండ్ వాచ్. ఓవర్ కాన్ఫిడెన్స్ నాట్ గుడ్ మీరాజీ. మా ఊళ్ళో అద్దంలో కొండ చిన్నదిగానే కనపడుతుంది మీరాజీ. అలా అనుకుని దాన్ని ఎత్తాలనుకుంటే అద్దాన్ని మాత్రమే ఎత్తగలం, కొండని కాదు. రాజనందిని శారీస్ హిస్టరీ ఏంటి? అవి ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారు? వాటి కాస్ట్ ఏంటి? క్వాలిటీ ఏంటి? ఇదంతా ఎవరు రీసెర్చ్ చేస్తారు? నేనా? చెప్పు, ఎవరు రీసెర్చ్ చేయాలి? నేనా నువ్వా? నేనే మ్యామ్. నువ్విచ్చిన ప్రెజెంటేషన్ జస్ట్ ఒక లక్ మాత్రమే. రేపు నువ్వు ఇన్వెస్టర్స్ తో కలిసి సర్వే చేయాలంటే ఈ రోజు ఆ శారీస్ గురించి బేసిక్స్ తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. అండర్స్టాండ్? ఎస్ మ్యామ్. సార్ని అడిగితే నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వద్దు సార్, పర్లేదు, మీరే చెప్పండి. నేను చెప్తే నీకు సగమే తెలిసినట్టుంటుందను. అదే రాజనందిని చీరల్ని ఏ కుటుంబం వారు మొదలుపెట్టారో వారినే అడిగితే నీకు పూర్తి సమాచారం వస్తుంది. అది సార్, అది ఏమ్మా, ఆర్య సార్ని అడగడానికి భయపడుతున్నావా? అర్థమైందమ్మా, సార్ని నేనే అడుగుతాను. వద్దు సార్. పర్వాలేదులేమ్మా, ఒక పని కోసం నేను సార్ దగ్గరికి వెళుతున్నాను, నీ పని కూడా నేనే చేసి పెడతాను. సరేనా? పర్లేదమ్మా, కంప్లీట్ చేస్తాను సార్. ఓకే, నేను రివ్యూ చేసి చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అను రాజనందిని శారీస్ గురించి రీసెర్చ్ చేస్తుందని మీకు తెలిసిందే. తనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలట. దాని పుట్టుపూర్వోత్తరాలు మన కంపెనీలో పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే సార్. అందుకే ఇఫ్ యూ హెల్ప్ హర్ విచ్ విల్ బీ యూస్ఫుల్. అది సరే, నాతో నీకేదైనా అవసరం ఉంటే నువ్వు ఎవరిని అడగాలి? మిమ్మల్నే సార్. నీతో నాకేమైనా అవసరం ఉంటే నేనెవరిని అడగాలి? నన్నే సార్. మరలాంటప్పుడు నీకు నాకు మధ్యలో శంకర్ నారాయణ గారి రికమెండేషన్ ఏంటి? సార్, సి, దిస్ ఇస్ ఆఫీస్. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది వర్క్ అండ్ డిసిప్లిన్. నీకేదైనా అవసరం ఉంటే డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడొచ్చు కదా. మధ్యలో నీకు ఆయనతో పనేంటి? రీజన్ ఏంటి? నేనేమైనా నీకు శత్రునా? ఎక్స్క్యూజ్ మీ సార్, అన్నీ మీరే మాట్లాడేస్తున్నారు. కనీసం నేను చెప్పేది వినే ఓపిక కూడా లేదు కదా. నన్ను చూస్తేనే మీరు ఇరిటేట్ అవుతున్నారు. నేనేం చేసినా మీకు కోపం వస్తుంది. అర్థమైంది సార్. నేను మీకు కనిపించకుండా ఉంటేనే మాట సాయమేలే సుబ్బు. ఓ సరే, చెప్పు, ఏం చేయాలి? అను ఇంటికి రాగానే ఆర్య సార్తో గొడవ ఏమన్నా అయిండదా అని అడగాల. నువ్వింకా అది మర్చిపోలేదా? అమ్మట్టుంటే ఎట్టు మర్చిపోయేది? పొద్దున్న నేను అడిగితే చెప్పనే లేదు. మీ అబ్బా కూతుళ్ళు ఒకటే కదా, నువ్వు అడిగితేనన్నా చెప్తుందేమో. వదిలేపద్దు, మనతో చెప్పే విషయం అయితే బుజ్జమ్మ చెప్తుంది కదా. ఈ తిరకాసు మాటలే వద్దు. మాట సాయం చేస్తానని చెప్పిండవు, చెయ్యాలి, లేదంటే ఊరుకునేది లేదు. మీ ఆడోళ్ళు ఉన్నారే, మీకు అసలు వరాలే ఇవ్వకూడదే. నోరు జారి ఇచ్చామనుకో, ఇదిగో ఇలా ఇరుకుని పెట్టేస్తారు. నీ కూతుర్ని అడగడానికి నీకు ఇబ్బంది ఏంటి? బుజ్జమ్మ, వచ్చి రాగానే నోట్బుక్ పట్టుకుని కూర్చున్నావే, పరీక్షలు దగ్గర పడుతున్నాయా? ఇది క్లాస్ బుక్ కాదు నాన్న, రేపు నేను చేయబోయే రీసెర్చ్కి సంబంధించింది.
అవునా? మరి మధ్యాహ్నం అమ్మ చేసిన బ్రెడ్ ఉప్మా తిన్నావా? నాకైతే బ్రహ్మాండంగా నచ్చిందమ్మా. ఉప్మా అంతా తినేసి బాక్స్ కడగలేదు, నాకేశాను. ఇంతకీ బ్రెడ్ ఉప్మా తిన్నావా లేదా బుజ్జమ్మా? వాటికి రాజనందిని చీరలని పేరు పెట్టిందెవరు? ఈ వివరాలన్నీ తెలుసా నాన్న? మరీ అంత లోతుగా తెలియదు బుజ్జమ్మా. అవును, ఈ వివరాలన్నీ నువ్వు ఆర్య సార్ని అడిగితే చెప్తారుగా. రాజనందిని చీర గురించి, బ్రాండ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నావు. అది నా నుంచి. సరే, ఇన్ఫర్మేషన్ నువ్వు నా నుంచి తెలుసుకోవాలనుకున్నప్పుడు మధ్యలో ఆయన అవసరం ఏంటి నీకు? రీజన్ ఏంటి? నేనేమైనా నీకు శత్రునా? వికసించేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. నీకు శత్రునా? ఏమైంది బుజ్జమ్మా? ఫ్రెష్ అప్ అయి వస్తాను నాన్న. యో అమ్మి, నేనేం అడగమన్నా నువ్వేం అడుగుతుండవో? డైరెక్ట్ గా అడిగితే బాగోదని అందుకని భారతం మొదలెట్టిండావా? విషయం అయితే మొదలు పెట్టాను కదే. నువ్వెప్పుడు ఇంతే, మొదలు పెట్టిన చోటే ఆగిపోతావు. నీ వల్ల ఒక్క పని కూడా సక్రమంగా జరగదు. నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ. ప్లీజ్ నన్ను కంపల్ చేయకు. అయినా నువ్వు నా ఆకలినే పట్టించుకుంటావా? నా మనసు గురించి ఆలోచించవా? డోంట్ డిస్టర్బ్ మీ. నేను డిస్టర్బ్ చేయట్లేదు, నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను. కేశవ్, ఇక నువ్వేం చెప్పినా నేను విన్ను. గెటప్, వెళ్దాం పద. లీవ్ మీ యార్. అరే నీకే చెప్పేదారియా, పద. బా. అరే చెప్తుంటే నీకు కాదు, ప్లీజ్ గెటప్. చెండే, నువ్వు భోజనం చేసే వరకు నేను వదిలిపెట్టను. డిన్నర్ చేసిన తర్వాత నీ ఇష్టం, ఓకేనా? లెట్స్ గో. ప్లీజ్ ప్లీజ్ ఆర్యా. గొడవ పెద్ద చేకే. ఎవరయ్యా గొడవ చేస్తుండది? అదే నేనా? మెల్లిగా. నువ్వు గమనుండవు. గొడవ ఏమైనా అయిండదా అంటే నాతోనే గొడవ పడుతుంది. దీనికి ఏమైందో నిన్నటి నుంచి నేను బాధపడతా ఉంటే నా పైన కోపగించుకుంటుందా? పైగా నేను దీన్ని విసిగిస్తున్నానంట. నేను దానికి తల్లినా, అది నాకు తల్లా? అంతేలే, ఎంతైనా మీ అబ్బా కూతుళ్ళు ఒకటే కదా. నేనే పరాయిదాన్ని, వెర్రి బగులుదాన్ని. నేనేమో మీ ఇద్దరి గురించి పట్టించుకుంటాను, మీరేమో కూరలో కరేపాకులాగా నన్ను ఏర్ తీసి పారేస్తారు. అమ్మా ప్లీజ్, భోజనం చేద్దాం. నాకేం వద్దు, మీ అబ్బా కూతుళ్ళే తినండి.
సార్ డైనింగ్ టేబుల్ మర్చిపోవడానికి కారణం ఈ వర్కింగ్ టేబుల్ అనమాట. ఏంటి? ఆర్య, ఇప్పటికే ఆలస్యమైంది కదా. ఏంటి? అదే దీనికి మేత వేయడానికి. ఇంకాసేపు ఉంటే నన్ను ఎత్తుకుపోయేటట్టున్నావు. పద వెళ్దాం. ఇది ఆఫీస్ కాకపోయింటే ఎప్పుడో ఈ పాటికి ఆ పని చేసి ఉండేవాడిని. పద. Is that enough? It's okay. Okay. Thank you so much. Thank you. Thank you very much. Let's go. సార్, మేబీ ఇన్వెస్టర్స్ కాల్ చేస్తున్నారేమో. లిఫ్ట్ చేస్తే మీరా మీరా వికసించినేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. సార్, మేబీ ఇన్వెస్టర్స్ కాల్ చేస్తున్నారేమో. లిఫ్ట్ చేస్తే మీరా మీరా అది మన షాప్ అని నువ్వు నా నాన్నని డీలర్స్ కి ముందే తెలిస్తే మనం చెప్పే విషయాల గురించి వాళ్ళు సీరియస్ గా తీసుకోరు. సర్వే పక్కదారి పట్టినట్టు ఉంటుంది నాన్న. ఓ, అర్థమైంది బుజ్జమ్మా. మన రాజనందిని చీరల గురించి ఆ డీలర్స్ కి పక్కా సమాచారం కావాలి, అంతేగా? వాళ్లతో నువ్వు షాప్లో అడుగుపెట్టిన తక్షణం నేను సేల్స్ మెన్ని, నువ్వు అను మేడంవి. నీకు నాకు ఏ సంబంధం లేదు. థ్యాంక్ యూ నాన్న. వెల్కమ్ అను మేడం. అంటే మా షాప్కి ఎవరొచ్చినా అది వాళ్ళ షాపే అనుకోమన్నట్టుగా మేము ట్రీట్ చేస్తాం. కస్టమర్స్ తృప్తి కోసం అలా చెప్తాం అన్నమాట. అవునవును, అంతే అంతే. మీ షాపులో ఉన్న రాజనందిని చీరల గురించి కాస్త వివరంగా చెప్తారా? తప్పకుండా సార్, రండి సార్. మేడం, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అనుకి కాఫీ అంటేనే ఇష్టం. ఓకే,
later on we'll discuss this in our next meeting. Yeah. Okay, yeah. చాలా మంచి సజెషన్ అండి. రాజనందిని చీర గురించి మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాం. అనుభవంతో చెప్పాను సార్, అంతే. ఎక్స్పీరియన్స్ ని మించిన నాలెడ్జ్ లేదండి. మాకెంతో హెల్ప్ చేశారు మీరు. థ్యాంక్ యూ. కాఫీ తాగండి మేడం, చల్లారిపోతుంది. అలాగే సార్. తప్పు చేయలేదు, మీరేం కంగారు పడకండి. తన ఆఫీస్లో వర్క్ అంతా బానే చేస్తుంది. అట్నా సారు? అంత బాగా పనిచేస్తాదా? పెద్దమ్మ తల్లి, సారీ సారు, ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండాను. పర్వాలేదండి, మీకెప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సారు, ఉంటాను. నమస్తే. నాన్నగారికి ఎంత హ్యాపీగా ఉందో వారిని కలిసినందుకు మాకు అంత హ్యాపీగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే అను మేడం, మా కారు పక్కనే ఉంది, వెళ్ళి తీసుకొస్తాను, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు సార్, థ్యాంక్ యూ. మా ఇల్లు కూడా పక్కనే, షార్ట్ కట్ లో నడిచి వెళ్తే 5 నిమిషాల్లో చేరుకుంటాను. ఓకే, యాజ్ యు లైక్. బాయ్ సార్. బాయ్ మ్యామ్. బాయ్ సార్. బాయ్ మ్యామ్. గుడ్. యా, వెరీ నైస్. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో అహెడ్. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీరే చూడండి. హ్యాపీయా? వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. ఏంటిది? మీరే చూడండి. హ్యాపీయా? సర్వే ఎలా జరుగుతుందో తెలియడానికి నీకు ఈ వీడియో చూపించాను, అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళడానికి దారి చూపించలేదు. బట్ నేను వెళ్ళాల్చండి. కుదరదారియా, ఆ ఏరియా అంత మంచిది కాదు. ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ. నువ్వు అక్కడికి వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు. ఇట్స్ ఓకే చండి, నాకేం కాదు. చెప్పేది వినిపించుకో ఆర్య. ఈ మధ్య వితౌట్ సెక్యూరిటీ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, అది అసలు మంచిది కాదు. డోంట్ వరీ చండి, నన్ను నేను కాపాడుకోగలను. ఆహా, మరి నేనెందుకున్నట్టు? నువ్వున్నది కూడా నా సెక్యూరిటీ చూడడం కోసమే. డోంట్ వరీ చండి. చెప్పేది వినిపించుకో ఆర్య. ఆర్య! అను, కారెక్కు.
అను నీకే చెప్పేది, కారెక్కు. అను 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 చెప్పేది విను, వచ్చి కారెక్కు. అను చెప్పేది విను, కారెక్కు. అను చెప్పేది నీకే, కారెక్కు. ప్యాసింజర్స్ కోపంగా ఉన్నారు, ఎఫ్ఎంలో పాటలు పెట్టి కూల్ చేద్దాం. నాలో తనకేం అర్థం కాలేదో అడగండి. ఏది అర్థం కాలేదని చెప్పండి. ఆయన తీరు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఏ ఒక్కటి అర్థం కాలేదని చెప్పండి. నేను ఏదైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానో లేదో అడగండి. ప్రతిసారి తన గురించి ఆలోచిస్తారు గాని పక్క వాళ్ళని పట్టించుకోరని చెప్పండి. తనని ప్రేమించే వాళ్ళని ఇక మీరేం అర్థం చేసుకుంటారన్నా? ఇదంతా కాదు, అసలు ఆయన మనసులో ఏముందో అడగండి అన్నా. సార్, ఇప్పుడు మీ వంతే, మాట్లాడండి. ఆకలేస్తున్నప్పుడు మాటలు రావని చెప్పండి. ఆటో ఆపండి అన్నా. అర్థం అపార్థం అన్నీ ఉంటాయి మేడం, అన్నీ కలిస్తేనే దాన్ని ప్రేమ అంటారు. అంతేగా సార్? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. మీరు భోంచేయండి అని మెసేజ్ చేసింది. అమ్మి లేకుండా మనం ఏంటి తింటావు సుబ్బు? ఓసారి ఫోన్ చెయ్యి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది పద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మెసేజ్ ఎడ్ చేసింది. ఫోన్ ఆఫ్ అవుతుందనే మెసేజ్ చేసి ఉంటుంది. మనం వెళ్ళి భోంచేసొద్దా? మనం అటు వెళ్ళగానే అను ఇటు ఇంటికి వస్తే పక్కింట్లో చెప్పి వెళ్దాం లేవే. సర్లే, నేను వెళ్ళి వాళ్ళతో చెప్పొస్తాను, నువ్వు బేగా బీగవే. కానీ ఎందుకు రావాలనిపించిందో చెప్పరు. నా గుండెల్లో బాధ మీ కళ్ళల్లో తెలుస్తుంది సార్. మీ గుండెల్లో బాధని కళ్ళల్లో తెలియకుండా కనురెప్పల చాటున దాచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు సార్? నేను మీ మాట వినకుండా ఆటో ఎక్కితే నా దారిని నన్ను పోనివ్వకుండా ఎందుకు సార్ మీరు నాతో వచ్చారు? బైక్ గుద్దేస్తుందేమోనని మీరెలా కంగారు పడ్డారో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నేనెక్కడున్నానోనని మా అమ్మ నాన్న కూడా కంగారు పడతారు. అందుకే వాళ్ళు పానిక్ కాకుండా కమ్యూనికేట్ చేశాను.
నేను చాలా క్లారిటీగా ఉన్నాను సార్. కానీ మీ నుంచే నాకు ఎలాంటి క్లారిటీ లేదు, ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, కన్ఫ్యూజన్ మాత్రమే ఉంది. సర్లేండి, మనసుకి కష్టం కలిగినప్పుడు మాటలు ఎక్కువ వస్తాయి, ఆకలితో ఉన్నప్పుడు అసలు మాటలే రావు. ముందు ఏదైనా తిందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏదో రోజు వీళ్ల తలపైన చెయ్యి పెట్టక మానడు. ఆ రోజు అర్థమవుతుంది వీళ్ళకి. బాగా చెప్పావన్నయ్యా. తనదాకా వస్తే తప్ప తెలీదని ఇప్పుడు మనం పడే బాధ రేపు వాళ్ళు కూడా పొడక తప్పదు. మన నెత్తిని చేపెట్టిన వాడు వాళ్ళని మాత్రం వదులుతాడా? సుబ్బు, మొరిగే కుక్కలు మొరుగుతానే ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. పద పోదాం. అవి నోళ్ళ లేకపోతే ఇంకేమైనా? ఛీ, వీళ్ళకంటే కుక్కలేనేమే. పోదాం పద. కూర్చోండి సార్. ఇలాంటి హోటల్కి మీరు వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కదా. డోంట్ వరీ సార్, చూడ్డానికి ఇలా ఉన్నా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. కూర్చోండి. ఎలా ఉంది సార్? తినండి సార్, దీనికి అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్. భయపడతాననుకున్నావా? పద్దు పద్దుల పద్దు ఇక్కడ. అంటే నీకు బండి నడపడం ఉత్సాహాన్ని. ఇన్నాళ్ళు ఇంటినే నడిపాను, ఇప్పుడు దీన్ని నడపడం ఓ లెక్క నాకు. అది కాదే, నీకు డ్రైవింగ్ చేయడం. సుబ్బు, మాట్లాడకుండా వచ్చి కూర్చో. దేవుడా, ఇవాళ ఏం కాబోతుందో నాకు. ఏంది ఏందో గొడుగుతుండావో? ఏం లేదే, ఈ రోజు జ్యోతిష్యం చెప్పించుకోలేదు, రాశి ఫలాలు కూడా చూడలేదు. నా జాతకం ఎలా ఉంటుందా అని. అయితే గీతే ముందున నాకవ్వాలి గాని వెనకున నీకెట్టవుతుంది? అంటే ఏదోటి ఖచ్చితంగా అవుతుందని ఫిక్స్ అయ్యావా? సుబ్బు, మళ్ళీ కొట్టావు. కూర్చో కూర్చో. నేను ఎక్కడా? సుబ్బు, రెడీనా? ఎందుకైనా మంచిది కాస్త మెల్లిగా వెళ్ళవే. అంతగా భయం వేస్తే కళ్ళు మూసుకుని నన్ను పట్టు కూర్చో సుబ్బు. నడువు కాదు, నాకు కితకితలు వస్తాయి. భుజం మీద చెయ్యి. జై పద్దమ్మ తల్లి, నువ్వే దిక్కు. పద్దమ్మ కాదు సుబ్బు, పెద్దమ్మ అనాలి. నాకు పెద్దమ్మైనా పద్దమ్మైనా నువ్వే కదే. పోదామా? మళ్ళీ కొట్టావు. కూర్చో కూర్చో. నేను ఎక్కడా? సుబ్బు, రెడీనా? ఎందుకైనా మంచిది కాస్త మెల్లిగా వెళ్ళవే. అంతగా భయం వేస్తే
కళ్ళు మూసుకుని నన్ను పట్టు కూర్చో సుబ్బు. ఏయ్! నడువు కాదు, నాకు కితకితలు వస్తాయి. భుజం మీద చెయ్యి. జై పద్దమ్మ తల్లి, నువ్వే దిక్కు. పద్దమ్మ కాదు సుబ్బు, పెద్దమ్మ అనాలి. నాకు పెద్దమ్మైనా పద్దమ్మైనా నువ్వే కదే. పోదామా? స్పీడోమీటర్ ఎక్కడ 10-15కు దాటకుండా మేనేజ్ చేసావే. అంటే ఎదురు మళ్ళీ తోలినట్టుందని అటకారం పడుతున్నావా? మన పెళ్లి చూపులు అయినాక నువ్వు రోజు నన్ను చూడ్డానికి ఆ ఇంటికి వచ్చి కొడుకు మర్చిపోయి వెళ్ళిపోయినావు. మీ రైలు బండి వచ్చేలోపు నేను పీడిగా సైకిల్ తొక్కుకుంటూ స్టేషన్కి వచ్చి నీకు గొడుగు ఇవ్వలేదు. అంటే నిన్ను మళ్ళీ చూడడం కోసం కావాలని గొడుగు మర్చిపోయినట్టు నటించారు పొద్దు. మాట మార్చకు సుబ్బు. ఆ రోజు నీ సైకిల్ ఎంత పీడిగా తొక్కినానో ఈ రోజు బండి కూడా అంతే పీడిగా తొక్కా. ఒప్పుకుంటానే, ఆకలిస్తుంది, తినడానికి వెళ్దామా? సుబ్బు, మల్లెపూలు జారిపోతుంటే చూడు. నువ్వు అలా తైతక్కలాడుతూ నడుస్తుంటే జారిపోకేం చేస్తాయి? తైతక్కలాడుతున్నది నేను కాదు, ఆర్య సరిచిన పార్టీలో నువ్వు. దయచేసి దాన్ని మళ్ళీ గుర్తు చేయకే, ఇప్పుడు కూడా వాంతి వచ్చేలా ఉంది. సరిగ్గా పూలు పెట్టడం కూడా చేతక. పిలుస్తానండి. అమ్మా, సార్ని పంపించేసి వస్తాను. అట్నే అను. యో పద్దుల సుబ్రహ్మణ్యం, ఎంత ఆకలేస్తే మాత్రం నోట్లోంచి మాట బయటికి రాకపోతే ఎట్టా? ఆర్య సార్ ముందు చేతబడి చేయించుకున్న వాళ్ళలాగా అని మూతి గమ్మున పెట్టుకుంటే ఎట్టా? సరిపోయింది అది. మరి ఇంత నీరసమైతే ఏంటి సుబ్బు? పోదాం. ఏమనుకుంటున్నారో ఏంటో. ఎవరు? అదే మీ పేరెంట్స్. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పుడు నవ్వుతూ పలకరించే మీ నాన్నగారు ఈ రోజు నన్ను పలకరించడానికే ఆయనకిష్టం లేనట్టు అనిపించింది. ఆయన నాకేదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోయారనిపించింది. అవునా? అయితే నా మొహంలోకి చూసి నేనేమనుకుంటున్నానో చెప్పండి సార్. పోనీ నా చేతిని చూసి చెప్తారా? అయితే చెప్పండి, మీరన్న ఈ సమాజంలో మనిషిగా అడుగుతున్నాను, మీ మనసులో ఏముంది? చూసారా, మీరు సమాధానం చెప్పడం లేదు. అలాంటప్పుడు ఎందుకు సార్ వాళ్ళ గురించి ఆలోచించడం? సమాజం అనేది సీసీటీవీ కెమెరా లాంటిది, అది అందర్నీ చూస్తుంది. పద నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. అప్పుడు బైక్ మీద కూర్చొని నేను ఆఫీస్కి వచ్చాను. ఎందుకంటే నేను అతని మనసులో లేను కాబట్టి. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు ఇబ్బంది పడ్డారు? యా, ఇట్స్ మై మిస్టేక్. నేనే ప్రతి చిన్న విషయాన్ని
పెద్దగా ఆలోచిస్తున్నానేమో. ఎనీహౌ సారీ అను. అయ్యో సార్, మన గురించి ఆలోచించుకోలేదు అంటే మనం కావాలనుకున్నది ఎలా దొరుకుతుంది సార్? అది వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. ఒకరంటే ఒకరికి ఇష్టమే కదా. నేనంటే తనకిష్టమని తను చెప్పింది, తనంటే నాకు ఇష్టమని నేను చెప్పలేకపోతున్నాను. ఏంటి మాస్టరు, ఆడపిల్ల ధైర్యం చేసినప్పుడు మగవారు, పైగా పెద్ద ప్రొఫెసరు, మీరు చెప్పలేకపోయారా? అంటే తను నా స్టూడెంట్ అండి. వావ్, అయితే మీది సుందరకాండ అన్నమాట. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ప్రొఫెసరు స్టూడెంట్ ప్రేమించుకోవడం పెద్ద ప్రాబ్లమే కాదు మాస్టరు. నా ప్రాబ్లం అది కాదు. నా ఏజ్ 43, తన ఏజ్ 23. ఇద్దరి మధ్య 20 years గ్యాప్ ఉంది. ఈ ప్రోగ్రామ్ వింటున్న లవర్స్, మీరు మాత్రం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. వయసుకి మనసుకి అసలు సంబంధమే లేదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వెంటనే చెప్పేసేయండి. మన మాస్టర్ గారి ప్రేమ కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాను. మీరు మాత్రం వింటూ ఉండండి మిర్చి 98.3. ఇది చాలా హాట్ గ్రూప్ ప్రేమోత్సవం. ఏం మాట్లాడుతాండవు సుబ్బు? ఎవరైనా ఏమైనా అన్నారా నాన్న? మనపై ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉన్నవాళ్ళు ఏమైనా అంటారమ్మా? ఆ అనేవాళ్ళకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైండదు సుబ్బు? ఆర్య సారు ఎంత పెద్దవారు, ఎంత మంచోరు. అందుకే చెప్తున్నాను పద్దు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఆర్యసారి మనకు పరిచయం అయ్యారు. మన బుజ్జమ్మకు ఉద్యోగం ఇచ్చారు, మన ఇంటికి అండగా ఉంటున్నారు. దేవుళ్ళలాంటి ఆ మనిషికి మన వల్ల చెడ్డ పేరు రాకూడదమ్మా. లోకులు కాకులు సుబ్బు, వాటి అరుపులు పట్టించుకుంటే మనం బతకలేము. పని భక్తిగా కళ్ళకద్దుకోవాలే తప్ప ఒళ్ళు కాల్చుకోకూడదమ్మా. మన ప్రాణాలు కాపాడే మందులు కూడా మోతాదు మించితే ప్రాణాలు తీస్తాయి బుజ్జమ్మా. ఏదైనా మితంగా ఉంటేనే మంచిది. ముఖ్యంగా మనం మధ్యతరగతి వాళ్ళం. హద్దుల్ని కట్టుబాట్లని మర్చిపోకూడదు. మన ప్రపంచంలో మనల్ని బ్రతికించేవి అవే. మీ మనసులో ఏముందో అది కనీసం మీకైనా చెప్పుకోండి. ఆ తర్వాత నాకు చెప్పండి. ఇలాంటి హోటల్ వైపు కన్నెత్తి కూడా చూడరు. మిస్టర్ వాసుదేవ్, డోంట్ టాక్ లైక్ దట్. అందరూ ఒకేలాగా ఉండరు. అనుకి తెలియదు చక్రపాణి గారు. అను కాబట్టి సింపుల్ గా వెళ్తుంది. అదే మీరా మేడం అయితే కాఫీ తాగడానికి కూడా ఏ 5 స్టార్ హోటల్ కు తీసుకెళ్లేది. మన పర్సులు మొత్తం ఖాళీ అయిపోయేవి. వాసుదేవ్, ఆ టాపిక్ వదిలేయి. బిజినెస్ ట్రిప్లో అలాంటి మ్యాటర్స్ డిస్కస్ చేయకూడదు. అది ఇక్కడ లేని మనిషి గురించి. చేస్తే ఏమైంది?
ఆర్య సార్ని చూసుకునే కదా ఆవిడ గారు అంత బిల్డప్ ఇస్తుంది. మీకో విషయం తెలుసో లేదో, ఆర్య సార్కి మీరా మేడంకి మధ్య ఏదో నడుస్తుంది. కంపెనీ డీలర్ అని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను, కానీ మీరు మీ వయసుని హోదాని మర్చిపోయి ఒక నెంబర్ 1 బిజినెస్ ఐకాన్కి ఒక హానెస్ట్ అండ్ డెడికేటెడ్ పర్సన్కి మధ్య రిలేషన్ అంటగట్టి మాట్లాడుతున్నారు. మీ వయసుకు తగ్గ యోగ్యత మీలో నాకు కనిపించట్లేదు సార్. ఏంటి యోగ్యత గురించి మాట్లాడుతున్నావా? నా యోగ్యత గురించి మాట్లాడుతున్నావా? చెప్తా. వాసుదేవ్ గారు ప్లీజ్, మిస్టర్ వాసుదేవ్, వాసుదేవ్ గారు ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. సార్ 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 ప్లీజ్ కమ్ ఇన్. ఏమైంది సార్? ప్లీజ్ కమ్ ఇన్ సార్. ఆ పొగరుపోతూ అహంకారి అనురాధ మీ రెప్యుటేషన్ దిగజార్చేలా ప్రవర్తిస్తోంది. సార్ 1 సెకండ్. అను మా కంపెనీ రిప్రజెంటేటివ్, తను మా కోసం వర్క్ చేస్తోంది. లేదు మేడం, తను మీ కంపెనీ పరువు మర్యాదల్ని గంగలో కలపాలని చూస్తోంది. మీరు ఒకసారి తనతో మాట్లాడితే బెటర్. యా షూర్ సార్, నేను ఇప్పుడే మాట్లాడతాను. యూ డోంట్ వరీ. ప్లీజ్ కామ్ డౌన్, రిలాక్స్. మీరెంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు, ఎంతలా గౌరవిస్తున్నారు. అది ఆ అనురాధకి నేర్పండి. మాట్లాడే పద్ధతి కూడా నేర్పండి. వెంటనే ఆఫీస్కి వచ్చి నన్ను కలు. మ్యామ్ కమ్ రైట్ నౌ. మ్యామ్ ఇప్పుడే సర్వే స్టార్ట్ అయింది. నువ్వు నాకేం చెప్పకు, నేను చెప్పింది చెయ్యి. డీలర్స్ని తీసుకొని వెంటనే ఆఫీస్కి రా. కమ్ ఫాస్ట్. అను ఇప్పుడు వస్తుందా మీరాజీ? అవును జెండే, తనతో పాటు డీలర్స్ కూడా వస్తున్నారు. మీరా ప్రింట్ ఇచ్చాను, తీసుకురా. ఓకే సార్. చక్రపాణి గారు ఎందుకు ఆవేశపడుతున్నారు? మీరా మేడం మాట్లాడుతున్నారు కదా. 1 సైడ్ వాదన విని జడ్జి చేయడం, డెసిషన్ తీసుకోవడం చాలా తప్పు మిస్టర్ వాసుదేవ్. అను ఏం మాట్లాడిందో మీకు తెలుసు, ఎందుకు మాట్లాడిందో మీకు తెలుసా? ఆపుతారా చక్రపాణి గారు? నువ్వే ఆపు, మధ్యలో అడ్డు రాకు. తప్పు నువ్వు చేసి అనుపై నింద వేస్తున్నావా? అను గురించి ఇంకా ఏమేమి అనుకుంటున్నావో నాకు తెలుసుకోవాలనుంది. నువ్వు చెప్తావా లేక నన్నే తెలుసుకోమంటావా? అన్నిటికీ ఆ చిరునవ్వే సమాధానమా? సరే అయితే చూసుకో. నాకు చాలుగా. నా మీద మీకెందుకు అంత కేరింగ్? నేను మీకేమవుతాను? నా మీద మీకు కేరింగ్ ఉంది, కానీ ఎందుకో చెప్పరు. నా మీద కన్సర్న్ చూపిస్తారు, కానీ ఎందుకు చూపిస్తారో చెప్పరు. నా గురించి, నా లైఫ్ గురించి ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారో చెప్పరు. నాపై కోప్పడతారు. ఆ కోపానికి గల కారణం ఏంటి?
వికసించనేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే చూస్తే భయం వేస్తుంది. దగ్గరికి వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది. ఆ కోపం నీపైన కాదేమో. ఏమో రమ్య, సార్ని అంచనా వేయలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేనొచ్చేసా, పూ తెచ్చేసా. ఏంటి బావా నీ కోతి వేషాలు? మరి అను నేను ఫ్రెండ్స్ అయ్యాం, అందుకే అను కోసం రోజ్ ఫ్లవర్ తెచ్చా. స్టార్ట్ చెయ్యను. చేస్తుందిలే కానీ నువ్వు కిందకి వెళ్ళు. నేనెక్కడ ఉండి నేను చూస్తాను. ఇది అమ్మాయిల విషయం, అబ్బాయిలు ఉండకూడదు. వెళ్ళు బావా ప్లీజ్. అంతేనా? అంతే. సరే. కమ్ ఆన్ అను, డూ ఇట్. పెళ్ళవుతుంది. పెళ్ళి కాదు, పెళ్ళవుతుంది. పెళ్ళి కాదు. పెద్ద వెలుగు. ఆ వెలుగులో నువ్వు నడవాల్సిన దారి కనపడతాది. ఏమో తల్లి, నువ్వే ఆ దారి చూపించాలా. మా అమ్మికి మంచి సంబంధం రావాలా. మీ ఆశీస్సులతో అమ్మి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాల. మొక్కు తీర్చుకున్నావా పద్దు? మొక్కేంటి తల్లి? మర్చిపోయినావా? మన్నించు తల్లి, గుర్తులేదు. ఊరికి చివర రాజకోట బురుజుండాది. ఆ బురుజు దాటి 2 మైళ్ళు ప్రయాణం చేస్తే అమ్మవారి గుడొస్తాది. మనసులో మాట చెప్పి మొక్కు చెల్లించు, అంతా మంచే జరుగుతాది. ఏంటి తల్లి? ఊరి చివర కోట బురుజా? దానికి అవతల గుడే? ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. వస్తాను తల్లి, తొందరగా నీ గుడికొచ్చి నీ మొక్కు చెల్లించుకుంటాను. పెద్దమ్మ తల్లి. అక్కడి వరకు ఎందుకు? అప్పటి పురాణాల నుంచి ఇప్పటి కలియుగం వరకు అది రుజువు అవుతూనే ఉంది. అంతదాకా ఎందుకు? నవ్వేడేసి ఎన్ని ఫ్యామిలీల్లో చూడట్లేదు. అప్పటి వరకు కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలు సైతం చిన్నాభిన్నమైపోవటం, పేగు పంచుకు పుట్టిన అన్నదమ్ములు సైతం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం, ప్రాణ స్నేహితులు కూడా బద్ధ శత్రువులుగా మారడం. ఇవన్నీ ఎవరి వల్ల? ఒక్క ఆడదాని వల్ల. వికసించే నేడు నిమిషం
కాకూడదని కోరుకుంటున్నాను ఆర్య. అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. దాని అర్థం ఏంటి? పెళ్ళి అవుతుందనా లేదా కాదనా? బుజ్జమ్మకు కుదిరినప్పుడు. మనం చెప్తేనే కదా వీలు చేసుకునేది. అలా కాదే, బుజ్జమ్మ ఆఫీస్కి వెళ్తోంది కదా, తనకి ఆఫీస్ లేని రోజున వెళ్దాము, సరేనా? ఏదైనా మంచి పని చేద్దాము అంటే మీ అబ్బా కూతుళ్ళు అస్సలు ముందుకు రారు. అన్ని తిప్పలు నేనే పడాలా. సర్లే వెళ్ళండి. జాగ్రత్త. అనుకి ఆఫీస్ లేని రోజు ఎప్పుడబ్బా? అమ్మ పెద్దమ్మ తల్లి, ఆ రోజు ఏదో త్వరగా రప్పించు తల్లి. ఫ్యూచర్ గురించి చెప్తున్నాను ఆర్య, కోపడతావెందుకు? మరి ఇంకేం చేయమంటావు? వైజాగ్కి కాకుండా యుఎస్కి పంపించమంటావా? ఆ దూరం సరిపోతుందా? ఈ ట్రాన్స్ఫర్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని నేను అనువులాగా అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేస్తావా? తమాషాగా ఉందా? తమాషానా? ఈ తమాషా తమరు స్టార్ట్ చేసిందే. అప్పుడు నన్ను అనువులాగా యాక్ట్ చేయమంటే యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయవా? మన ఫ్రెండ్షిప్ కోసం ఒప్పుకో ఆర్య. నీకు చెప్పినట్టుగానే అన్నీ జరుగుతాయి. లీవ్ మీ. అయితే ఈ రోజుతో ఇదంతా ముగిసిపోతుందని నేను నమ్మొచ్చా? ఇప్పటి వరకు నీ పైన నా నమ్మకం ఒమ్ము కాలేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. కూర్చోను. పర్లేదు సార్, చెప్పండి. కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? నీకు ప్రమోషన్ వచ్చింది. సార్ నిజంగా? నీ ప్రెజెంటేషన్ అందరికీ బాగా నచ్చింది, అందుకే ఈ ప్రమోషన్. సార్ సీరియస్లీ? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంపెనీ నిన్ను వైజాగ్కి ప్రమోట్ చేయడానికి డిసైడ్ అయింది. ఏంటి సార్, నేను వైజాగ్కి వెళ్ళాలా? ఇది ప్రమోషనా లేక ట్రాన్స్ఫరా సార్? ఓకే అను, ఐల్ టాక్ టు మీరా.
నువ్వు వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయి.